ఒంగోలు ప్రభుత్వ కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొత్తం ఈ జిల్లాకు సంబంధించి చాలామంది జనాలు అయితే ఇక్కడికి ప్రతి సోమవారం వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకవైపు వర్షం వస్తున్నా కూడా చాలామంది తమ సమస్యల్ని ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లడం, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ఇట్లాంటి ప్రోగ్రామ్ అనేది చాలా ఏళ్ళుగా జరుగుతుంది. ముఖ్యంగా దీన్ని స్పందన నుంచి గ్రీవెన్స్గా కూడా ప్రభుత్వం దీన్ని మరింత పటిష్టంగా చేసే ఏర్పాటు అయితే చేసింది. ఒకవైపు వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకవైపు త్రాగునీరు కావచ్చు, వాళ్ళకు భోజన వసతులు సైతం కూడా ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం అక్కడ ఏదైతే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక దగ్గర ఎంట్రీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకు సంబంధించిన అధికారుల దగ్గరికి ఈ పత్రం అనేది వెళ్తుంది. అక్కడి నుంచి కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సమస్యలు ఏంటి అనేది పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తున్నారు. ప్రతి సోమవారం దాదాపుగా 200కు పైగా కూడా అర్జీలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారి సైతం మనతో మాట్లాడడానికి ఉన్నారు, మాట్లాడదాం. సరే, ఇట్లా ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం ద్వారా చాలా సమస్యలు అయితే పరిష్కారం అవుతున్నాయి. దాదాపు ఎంతమంది రావచ్చు ఎవ్రీ సోమవారం? అందరికీ నమస్కారం అండి. ఎవ్రీ మండే పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులందరూ హాజరవుతూ ఉన్నారు. ప్రతి సోమవారం 270 నుండి 300 అర్జీల దాకా వస్తూ ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అర్జీదారులకు వాళ్ళ సౌకర్యార్థం మధ్యాహ్నం భోజనం కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాం. అర్జీదారులు వారితో పాటు వచ్చినటువంటి వృద్ధులైతే అసిస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా భోజనాలు అరేంజ్ చేస్తూ ఉన్నాం. క్వాలిటేటివ్గానే వడ్డిస్తూ ఉన్నాం. వచ్చినటువంటి అర్జీలను మాకున్నటువంటి టైం లైన్స్ ప్రకారం, రూల్ ప్రకారం విచారణ చేసి కింది స్థాయి అధికారులు పరిష్కరించే విధంగా డైరెక్షన్స్ కూడా ఇస్తున్నాం. కొంతమందితో అధికారులతో డైరెక్ట్గా మాట్లాడించి స్పాట్లో రిజాల్వ్ చేసేటు ఉంటే స్పాట్లో కూడా రిజాల్వ్ చేస్తున్నాం. వచ్చిన అర్జీదారులను కూడా సావధానంగా మాట్లాడించి వాళ్ళను తృప్తిపరిచే పంపిస్తున్నాం. చాలా మట్టుకు ఎవరి ఇక్కడ ఎంత దూరం నుంచి వచ్చినా కూడా సామరస్యంగా వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసినటువంటి వైనం మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఎంట్రెన్స్లో దీనికి సంబంధించి అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇలా చాలా మట్టుకు ఇక్కడ పక్కన ఉన్నటువంటి అధికారులు ఉంటారు. వాళ్ళు అర్జీని తీసుకొని ఏ డిపార్ట్మెంట్, ఉదాహరణకు రెవెన్యూ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, వైద్య ఆరోగ్య ఇట్లాంటి శాఖలకు సంబంధించి డిస్పాచ్ చేస్తారు. అనంతరం అవి దీనికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే ఆ అధికారితో మాట్లాడి అక్కడికక్కడే సమస్యను పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తారు. సమస్యలు ఒకవేళ పెద్దగా ఉంటే కనుక అది కలెక్టర్ దృష్టికి వెళ్ళి కలెక్టర్ సంబంధించిన అటువంటి అధికారులను పిలిపించి అక్కడ సమస్యను పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తున్నట్టు మనం తెలియవచ్చు. చాలా మటుకు ప్రతి సోమవారం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు వర్షం వస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లు సైతం చేశారు. ముఖ్యంగా తాగునీరు కావచ్చు, ఇక్కడ భోజన సదుపాయం సైతం కూడా కల్పిస్తున్నారు. మరి ఎట్లా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో కొంతమంది చూడొచ్చు. ఇక్కడ వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం సైతం చేద్దాము. చాలా మటు వికలాంగులు, వృద్ధులు సైతం తమ సమస్యల్ని, తమ గోడును వెళ్ళిపోసుకోవడానికి ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మాట్లాడదాం, కొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? దర్శనం నుంచి వచ్చాను. ఏంటి సమస్య ఏంటి? సమస్య లేదంటే నేను పాయిజన్ తీసుకున్నాను 22 సంవత్సరాల క్రితం. దానివల్ల కాళ్ళు చేతులు చచ్చిపడిపోయినాయి. కాళ్ళు అయితే వచ్చినాయి కానీ చేతులు కొంచెం వచ్చినాయి కానీ కాళ్ళు రాలేదు. 22 సంవత్సరాలు చూస్తున్నాయి. పింఛన్ వస్తుందా? ఇంతకుముందు వచ్చేది. ఇప్పుడు మళ్ళీ మన రీఫికేట్ చేశారు కదా, చెక్ చేసినప్పుడే తక్కువ వచ్చిందని మళ్ళీ ఏదో సర్టిఫికేట్ మనకి పింఛన్ రాదని లెటర్ పంపించారు. దానికోసం వచ్చాము. రావట్లేదా పెన్షన్? ప్రస్తుతం రాదని లెటర్ ఇచ్చారు మాకు. పోయిన నెల ఇచ్చారు, ఈ నెల లెటర్ ఇచ్చారు. రాదయ్యా మీరు ఏదైనా చెక్ చేసుకోండి పోండి అని చెప్పి పంపిస్తే వచ్చాము. 90% అంటే 40% ఇచ్చారు. 90 ఉంది ఇంతకుముందు. దాన్ని బట్టి సదరన్ సర్టిఫికేట్ ఇప్పుడు 40కి ఇచ్చారు. ఇక రాదని చెప్పి మళ్ళీ మాకు సర్టిఫికేట్ వల్ల ఏదైనా చూసుకోండి అని పంపించారు. దానివల్ల వచ్చాము. కలెక్టర్ గారు కలిసి మీ సమస్య చెబుదామని వచ్చారు. ఆ ఒక్క ద్వారా పింఛన్ ఆధారం మనకి ఏం లేదని దానివల్ల వచ్చాము. మరి కలెక్టర్ గారికి అర్జీ తీసుకున్నాం. ఇప్పుడే వస్తాం, దానికోసం వచ్చాం. ఇక్కడ నుంచి వచ్చారు. ఏం సమస్య? వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లి గ్రామము. మా భూమి డిస్ప్యూట్లో పెట్టున్నారు, అందుకనే వచ్చినాం. మా భూమి మాకు పరిష్కారం చేయాలని చెప్పి వచ్చినాం. అంటే మొత్తం మీ ఫ్యామిలీ అంతా భూమికి సంబంధించి ఆధారపడితే ముగ్గురు అన్నదమ్ములు దాన్ని కావాలని దాన్ని డిస్ప్యూట్లో పెట్టి మాకు ఇది కాకుండా చేయాలని, మాకు కాకుండా చేయాలని చెప్పి చేసినారు. దానికోసం మాకు పరిష్కారం కావాలని చెప్పి మేము కలెక్టర్ దాకా అప్లికేషన్ ఇవ్వాలని చెప్పి మేము వచ్చినాం. అంటే మీకు మండల స్థాయిలో అక్కడ పరిష్కారం కావట్లేదా? ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చినాము. అయినా ఒకసారి అయినా కలెక్టర్ దగ్గర కూడా పోయి మీరు అప్లికేషన్ ఇవ్వండి అని చెప్పిండ్రు. దానికోసం మేము వచ్చినాం. ప్రతి సోమవారం జరిగే ఈ స్పందన కార్యక్రమం చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు
వాళ్ళ ఏదైతే సమస్య ఉంటుందో ఈ సమస్యకు తగ్గట్టుగా సంబంధిత అధికారులకు అర్జీని పంపించడం, అర్జీ అప్పటికప్పుడు సాల్వ్ చేయడం. ఒకవేళ ఏదైనా పెద్ద సమస్య అయితే అది ఆర్థికంగా ఏదైతే భూములకు సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూ ఉంటే కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆ కలెక్టర్ అదంతా పరిశీలించి సంబంధిత అధికారి ఆర్డీఓ గారికి కావచ్చు ఇట్లాంటి వాళ్ళకు అధికారులకు చేరవేయడం, మొత్తానికి వాళ్ళ సమస్యల పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.